వచ్చారే ఆలపాటి రాజా డిఎస్సీ అభ్యర్థి, ఆయన నిరాహార దీక్ష కాదు, అదేని చర్చికి రమ్మన్నాడు. ఆయన డిఎస్సీ అభ్యర్థి, ఆ బోండావమ్మ డిఎస్సీ అభ్యర్థి, కోడిగుడ్లు వేసే కార్యక్రమం ఏంటి నాకు అర్థం కాలేదు. యువకులు లేరు, డిఎస్సీ అభ్యర్థులు లేరు. అడిగిన దానికి సమాధానం చెప్పకుండా డైవర్టేషన్. అందరూ ముసలోళ్లే ఉన్నారు, అంబటి రాంబాబు లాగా ముసలోళ్లే ఉన్నారు. ముసలోళ్ళ దెబ్బకు మీరు దట్టుకోలేరు, నాకు అర్థం కాదా. ఏంది 70 ఏళ్ళ అంబటి రాంబాబు ఉన్నాడు, ఆయన జంజీనా అంటాడు. ఏంటిది నాకు అర్థం కాలేదు. మేము ఒక పద్ధతి ప్రకారం నిరాహార దీక్ష చేస్తున్నాం. దీనిలో మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పుకోకుండా వాళ్ళు లేరు, వీళ్ళు లేరు అని ఒక మాట, కోడిగుడ్లు వేయటం రెండో మాట, కోహిలతో టెంట్లు పీకటం మూడో మాట, ఈ విధంగా అరెస్ట్ చేయడం నాలుగో మాట. ఏంది పద్ధతి నాకు అర్థం కాలేదు. ఇది ప్రజాస్వామ్యంలో సరైన విధానం కాదు. మేము నిరాహార దీక్ష చేస్తాం, ఉద్యమ రూపాన్ని ఇస్తాం, ప్రదర్శన చేస్తాం. తట్టుకోలేకపోతే మీరే అనుభవిస్తారు రాబోయే కాలంలో అని కూడా ఈ సందర్భంగా చెప్పాలి. సగంకి వచ్చిన తర్వాత అందరూ ఉద్యమ బాట పడతారు. ఉద్యోగులు ఉద్యమ బాట పడతారు, నిరుద్యోగులకు నిరుద్యోగ బుద్ధి ఇవ్వలేదని నిరుద్యోగులు ఉద్యమ బాట పడతారు, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదని విద్యార్థులు ఉద్యమ బాట పడతారు. రాబోయే కాలంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మీద ప్రజలందరూ కూడా ఉద్యమ బాట పడతారు. చూడండి, నేను వాళ్ళు చెప్తున్నాను 100%. ఎవరు ఈ ప్రభుత్వం యొక్క దుర్మార్గమైన చర్యలకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్నారో ఆ ఉద్యమాలన్నిటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది, దండగా ఉంటుంది. దానిలో వెనుకడికి వేసే ప్రశ్నే లేదు. ఎవరు ప్రకటించారు? ఆయన ప్రకటించుకునేదేమో. ఆయనను వాళ్ళ నాన్నగారు బయటకు ప్రకటించారు, లోపల నడుస్తుంది. చేసుకోమని మాకేం అభ్యంతరం. ఆయన ముఖ్యమంత్రి కాకపోతే ప్రధానమంత్రి చేసుకోమని, ఉప ప్రధానమంత్రి చేసుకోమని. ముందు దీని సంగతి తేల్చండి అంటే దీనికేమో రాజీనామా చేయడు, కానీ దానికే ఉప ముఖ్యమంత్రి నుంచి ముఖ్యమంత్రి అవుతాను లేకపోతే ముఖ్యమంత్రి అవుతానని కేకలేస్తే ఏం లాభం? అదంతా వాళ్ళ ఇంటర్నల్ మ్యాటర్. ఆయన శాఖ మార్చుకోవచ్చు, ముఖ్యమంత్రిగా ఉండొచ్చు. చంద్రబాబు నాయుడు గారు భారతదేశంలో ఉప ప్రధాని కావచ్చు. అవన్నీ మాకేం సంబంధం లేని విషయం. మాకు సంబంధించింది ఒక్కటే, యువగళంలో పాల్గొన్నటువంటి యువకులందరికీ స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చి మోసం చేశాడు నారా లోకేష్. తక్షణమే రాజీనామా చేయాలని మా డిమాండ్ ఇప్పటికీ కొనసాగుతుంది. కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన కాడి నుంచి చంద్రబాబు గారి పరిపాలన ఎలా ఉందంటే, ఆ పరిపాలన చూస్తుంటే నాకు ఒక సామెత గుర్తొస్తా ఉంది. మేడిపిండి చూడు మేలిమై ఉండు, పొట్ట ఉప్ప చూడు పురుగులు ఉన్న విధంగా ఈ రోజు చంద్రబాబు పరిపాలన సేమ్ అలానే ఉంది. కూటమి ప్రభుత్వం యొక్క మాటలు ఎలా ఉన్నాయంటే, మాటలేమో కోటలు దాడుతూ ఉన్నాయి, చేతలేమో విద్యార్థులు యువజనులు జీవితాలతో చలగమాట్లాడుతూ ఉన్నాడు. మిగిలింది ఏంటంటే కూటమి ప్రభుత్వం అన్యాయంగా కేసులు పెట్టడం, జైల్లో పెట్టడం, కొల్లు కుతంత్రాలతో ఈ కూటమి ప్రభుత్వం కంపు కొడుతున్న ఈ ప్రభుత్వాన్ని విద్యార్థులు యువజనులంతా కూడా కట్టగట్టి కృష్ణా నదిలో కలపడానికి సిద్ధంగా ఉన్న విషయం కూడా తెలియజేస్తా ఉన్నా. మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి సిగ్గుందని అడుగుతా ఉన్నా. ఈరోజు కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్ఏ 2025లో జరిగిన అవతోకలు గాని అక్రమాల గురించి కూడా 10 రోజులుగా మా జగన్మోహన్ రెడ్డి గారు ఆధారాలతో సహా చూపించడం జరిగింది. రాష్ట్రంలో ఉన్న మా ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు అందరూ ప్రభుత్వ సహా చూపించడం జరిగింది. దాని గురించి ఎలా తెలుసుకోవాలా? ఈరోజు కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత డిఎస్ లో జరిగిన 2 దొంగ జీవోలు మనం చూసాం. జీవో నంబర్ 4, జీవో నంబర్ 47 అని చెప్పేసి 2 జీవోలు తీసుకొని వచ్చి ఎటువంటి అర్హత లేకపోయినా సరే వాళ్ళకి ఈరోజు ఉపాధ్యాయులు ఉద్యోగాలు ఇచ్చింది నిజమా కాదా అని అడుగుతా ఉన్నా. ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ఎవరైతే యుగంలో పాదయాత్రలో పనిచేశారో, నారా లోకేష్ గారి నాయకత్వంలో ఎవరైతే సారథ్యంలో పనిచేశారో వాళ్ళందరికీ ఈరోజు స్పోర్ట్స్ కోటా కింద ఎటువంటి అర్హత లేకపోయినా వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చింది నిజమా కాదా అని అడుగుతా ఉన్నా. మీరు ఎటువంటి తప్పు చేయాలా, ఎటువంటి అవతకలు జరగలా, అవినీతి జరగలా. మీ మంత్రులు నారా లోకేష్ గారు పదే చెబుతున్నారు, మేము 2025 డిఎస్సిలో పారదర్శకంగా చేశామని చెబుతున్నాం. నీకు దమ్ముంటే, నీకు చేతనైతే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ పదే ఒకటే చెప్తున్నారు, అయ్యా మీరు తప్పు చేసి ఉండిపోతే సిబిఐ ఎంక్వైరీ చేయమని అడుగుతా ఉన్నాం. ఎందుకు సిబిఐ ఎంక్వైరీ జరిపించాలని అడుగుతా ఉన్నా. ఈరోజు అధికారంలో మీరే ఉన్నారు, అధికారంలో మీరున్నా కూడా ఏ తప్పు చేయనప్పుడు సిబిఐ ఎంక్వైరీకి ఎందుకు భయపడుతున్నారని అడుగుతా ఉన్నా. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గత 3 రోజులుగా 6, 7, 8 తారీఖులు మనం చూసుకున్నట్టయితే నిరాహార దీక్షలు తీసుకుంటే ఎంత దారుణంగా మీరు భయపడి ఇది జనాల్లోకి వెళ్తుంది, అవినీతి జరిగిందని తెలిసి విజయవాడలో కావచ్చు,
తర్వాత కడప జిల్లాలో కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో దీక్షలను మీరు రద్దు చేయలేదా? ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ర్యాలీ జరుగుతుంటే రాత్రి ఎమ్మెల్యేలకు అందరికీ మీరు ఇన్ఛార్జీలకి అడుగడుగున పోలీసులు అడ్డు పెట్టుకొని ఈ నిరసన కార్యక్రమం ఆపాలని చూడలేదా? మీరు ఎందుకు భయపడుతున్నా? తప్పు చేయకపోతే అడుగుతా ఉన్నా. మీరు తప్పు చేయకపోతే ఇప్పటికే నేను చెబుతా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే చెబుతున్నాడు, ప్రూఫ్లతో సహా చూపించాడు. నువ్వు చర్చకు సిద్ధమని చెబుతా ఉన్నావు, పదే నువ్వు చర్చకు సిద్ధమని నారా లోకేష్ చెప్తా ఉన్నాడు. నిన్నగాక మొన్న ఈ ప్రాంతం సంబంధించిన ఆల్పట్రాజా గారు చర్చకు సిద్ధమన్నారు. అయ్యా, మీ చర్చకి సిద్ధం మేము అవసరంలా, జగన్మోహన్ రెడ్డి గారు అవసరంలా, మా మాజీ మంత్రులు అవసరంలా, మా ఎమ్మెల్యే అవసరంలా, మా ఎమ్మెల్సీలు అవసరంలా. ఎవరైతే నష్టపోయారో, డిఎస్ అభ్యర్థులు ఎవరైతే నష్టపోయారో వాళ్ళే చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నారని చెప్తున్నా. నువ్వు చేతనైతే టైం ప్లేస్ నువ్వు చెప్పు, మా డిఎస్ అభ్యర్థులు చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. అది వదిలేసి ఓరక జనాల్లోకి ఏదో పెప్ప పెట్టాలని, జనాల్లో ఏదో మాయ చేయాలని, నువ్వు ఆల్రెడీ జనాల్లో అర్థమైపోయింది, నిరుద్యోగులకు అర్థమైపోయింది. దీంట్లో డిఎస్సీలో అక్రమాలు జరిగాయి, అవినీతి జరిగిందని చెప్పేసి ఈ రోజు అభ్యర్థులు బలంగా మాట్లాడుతున్నారు. ఇది మేం చేస్తున్న పోరాటం కాదు, ఇది టీడీపీకో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జరుగుతున్న పోరాటం కాదు, తెలుగుదేశం పార్టీకి డిఎస్ అభ్యర్థుల మధ్య జరుగుతున్న పోరాటం. ఫస్ట్ అది తెలుసుకోవాలని చెబుతున్నా నారా లోకేష్ గారికి. అంతేకాదు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 2.5 నెలలు అవుతా ఉంటే ₹1 బకాయిలు కూడా ఫీజు రింబర్స్మెంట్ బట్టి బకాయిలు తీర్చాల. ఈరోజు విద్యార్థులు రాష్ట్రంలో సుమారు 12 లక్షల మంది ఉపాధ్యాయులు, టీచర్లకి జీతాలు, పిల్లలు చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలకు వెళ్ళాలంటే ఫీజులు కట్టాల. ఉద్యోగాల కోసం బెంగళూరు, హైదరాబాద్ వెళ్తే ఉద్యోగాల ఇంటర్వ్యూకి వెళ్తే సర్టిఫికెట్లు కావాలని అడుగుతా ఉన్నారు. సర్టిఫికెట్లు కోసం కాలేజీకి వెళ్తే ₹1,00,000 బకాయిలు ఉన్నాయి. సుమారు ఒక్కొక్క విద్యార్థికి 1,00,000-1,50,000 బకాయిలు ఉంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు ఏ విధంగా కడతారా ఏమడుగుతా ఉన్నా. ఈ రోజు రాష్ట్రంలో ఉన్న అన్ని విద్యా సమస్యలు మీ పార్టీ ఎమ్మెల్యేలు, మీ పార్టీ మంత్రులే, మీ పార్టీ ఎమ్మెల్సీలకి రాజ్యసభ సభ్యులే కదా. ఒక్క ఉక్కు జారీ చేయి, రాష్ట్రంలో ఫీజు రింబర్స్ బకాయిలు నేను చెల్లిస్తా, పిల్లలకి ఇబ్బందులు పెట్టకుండా సర్టిఫికెట్లను జారీ చేయి. అది మాత్రం జారీ చేయడు. మాటలకు ముందే మీడియా ముందు లేకపోతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ముందు చప్పట్లు కొట్టించుకోవడానికి మాత్రం నారా లోకేష్ గారు మాత్రం తూతు మంత్రంగా ఏదో అబద్ధాలు చెప్పి చప్పట్లు కొట్టించుకుంటా ఉంటాడు. నారా లోకేష్, ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు, యువజనులు అందరూ కూడా నిన్ను తిప్పికొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడైతే ఎన్నికలు వస్తాయో నిన్ను కట్టి బంగాళాఖాతంలో కలపడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే డిమాండ్ చేస్తా ఉంది, ఏదైతే డిఎస్సీలో జరిగిన అవతకలు కావచ్చు, అక్రమాలు కావచ్చు, దాని మీద సిబిఐ ఎంక్వైరీ జరిపించమని అడుగుతా ఉన్నాం. పెండింగ్ లో ఉన్న ఫీజు రింబర్స్ బకాయిలు తక్షణమే రిలీజ్ చేయాలని కోరుతా ఉన్నాం. ఏదైతే నిరుద్యోగ వృద్ధి ఉందో ₹3,000 ఒక్కొక్క విద్యార్థి, ఒక్కొక్క నిరుద్యోగికి సుమారు ₹1,08,000 బకాయిలు ఉన్నావు. నువ్వు తక్షణమే రిలీజ్ చేయాలా. లేని పక్షంలో విద్యార్థులకి, నిరుద్యోగులకి, ఇటుపక్క డిఎస్ అభ్యర్థులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో రాజీ లేని పోరాటం విద్యార్థి విభాగం చేస్తుందని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా.